ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో చేనేతకు జీఎస్టీ వాతా అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. చేనేతపై కూడా జీఎస్టీని ఎత్తివేయాలనే డిమాండ్ వైపు చేస్తూ ఉంటే మరోవైపు జీఎస్టీని పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేయడం అనేది ఇప్పుడు తీవ్రమైన ఆందోళనకు కారణమవుతున్న అంశం మనం చూస్తున్నాం. చేనేతకు జీఎస్టీ వాతా 2,500 రూపాయలు దాటిన చీరలపై ఏకంగా 18% పన్ను వేయాలని కేంద్ర ప్రభుత్వం దాదాపు నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. కేంద్ర నిర్ణయంపై నేతన్నలు టెక్స్టైల్ ఇండస్ట్రీ భగ్గుమంటున్నాయి. దుస్తులు విలాసం కాదు అవసరమని ప్రధానికి లేఖ. వోకల్ ఫర్ లోకల్ అంటే ఇదేనా అంటూ విమర్శలు. గతంలో వోకల్ ఫర్ లోకల్ అంటూ స్థానికంగా తయారు చేసే ఉత్పత్తులను మనం ప్రోత్సహించాలని చెప్పి ప్రధాని ప్రకటనలు చేసి చివరికి చేనేతపై జీఎస్టీని ఏకంగా 18% పెంచడం అనేది అత్యంత దారుణమైన అంశమని చేనేత కార్మికులే కాదు, ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా చేనేత కార్మికుల పక్షాన ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసి అభ్యంతరాలు వ్యక్తం చేసిన అంశం మనం చూసాం. చేనేతపై జీఎస్టీని ఎత్తివేయాలని గత నెలలోనే కేంద్రానికి లేఖ రాసి చేనేత ప్రజలకు సంబంధించి చేనేత కార్మికులకు సంబంధించిన గొంతుకై నిలిచారు కేటీఆర్ గారు. భారతీయ సంస్కృతిని ఇది అవమానించడమని కూడా స్పష్టంగా తేల్చి చెప్పారు. చేనేతకు సంబంధించి ఇప్పటికే వాస్తవానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న దారుణమైన వైఖరి నేపథ్యంలోనే చేనేత కార్మికులు చితికిపోతూ ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేనేత మిత్ర కావచ్చు, చేనేతకు చేయూతకు సంబంధించి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా చేనేత కార్మికులకు సంబంధించిన జీవితాల్లో కొత్త వెలుగులను గతంలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి సారథ్యంలో కేటీఆర్ గారు అనేక కార్యక్రమాలను సిరిసిల్ల నియోజకవర్గంతో పాటు అనేక నియోజకవర్గాలకు సంబంధించిన చేనేత కార్మికులకు మేలు జరిగే విధంగా రూపకల్పన చేశారు. వాటి ఫలితాలను కూడా చేనేత కుటుంబాలు అందుకున్న సందర్భం. దశాబ్దాల కాలం పాటు సమైక్య రాష్ట్రంలో చితికిపోయిన చేనేతల బతుకులో ఒక కొత్త వెలుగులు నింపితే బీఆర్ఎస్ హయాంలో ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ హయాంలో పూర్తిగా ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేతల బతుకులు మరోసారి చితికిపోతూ ఉన్నాయి. ఇప్పటికే అనేక మంది చేనేత కార్మికులు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఆత్మహత్యలు చేసుకున్న దయనీయమైన పరిస్థితి. చేనేత కార్మికులకు సంబంధించిన బతుకమ్మ చీరల ఆర్డర్లను కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేయడం, బతుకమ్మ చీరల పంపిణీని కూడా నిలిపివేయడంతో వారంతా కూడా ఇప్పటికే ఆర్థికంగా చితికిపోతున్న సందర్భం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏకంగా 2,500 రూపాయలు దాటిన చీరలపై 18% జీఎస్టీ వేయాలని నిర్ణయించడం అనేది అత్యంత దారుణమైన విషయం. ఇది చేనేత రంగానికి గొడ్డలి పెట్టు లాంటిదని కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా చేనేత రంగాన్ని కుదేలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఒక దారుణమైన ప్రయత్నంగా అభివర్ణించిన సందర్భం కూడా కనిపించింది. వాస్తవానికి మనం చూస్తే చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలని చెప్పేసి కేటీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి ముందుగానే ఈ ప్రమాదాన్ని గమనించి ఇది ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తుందో, ఈ నిర్ణయం చేనేత రంగంపై ఎంత దారుణంగా ప్రభావం చూపిస్తుందో, చేనేత కార్మికులకు సంబంధించిన జీవితాలను ఏ విధంగా ఛిద్రం చేస్తుందో ప్రతి అంశాన్ని వివరిస్తూ సమగ్రమైన లేఖను నెల రోజుల క్రితమే జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి నెల రోజుల ముందుగానే ఆయన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలకు లేఖ రాయడం జరిగింది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ముందు కూడా ఆయన స్పష్టంగా హెచ్చరించిన సందర్భం కూడా ఉంది. అయినప్పటికీ కూడా చేనేత కార్మికులకు సంబంధించిన జీవితాలు ఛిద్రం చేసే విధంగా ఈ నిర్ణయం ఏదైతే తీసుకున్నారో ఇది పెను ప్రభావాన్ని చూపించే అవకాశం కనిపిస్తోంది. చేనేత బతుకులు మరోసారి చితికిపోయే దారుణమైన పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తుందనే ఆందోళన కూడా మనకు ఆయా కుటుంబాల నుంచి కూడా వ్యక్తమవుతున్న సందర్భం. వాస్తవానికి తమ చెమట చుక్కలతో రక్తాన్నే ఇంధనంగా మార్చి అందమైన చీరలను తయారు చేసే చేనేత కుటుంబాలను, చేనేత కార్మికులను ఈ విధంగా దారుణంగా వంచడం అనేది అత్యంత దారుణమైన విషయమని ప్రతి ఒక్కరు కూడా అభివర్ణిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇందులో అన్నిటికంటే ముఖ్యంగా స్వతంత్ర భారత చరిత్రలోనే చేనేత అనేది అత్యంత కీలకంగా స్వాతంత్ర ఉద్యమంలో కూడా కీలకమైన పాత్ర పోషించిన అంశం కూడా మనం చూసాం. ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు గతంలో కేంద్రంలో అధికారంలో ఏ ప్రభుత్వాలు కూడా చేనేతపై జీఎస్టీ వేయాలి అనే ఆలోచన చేయలేదు. కానీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ చివరికి చేనేతపై కూడా జీఎస్టీ భారాన్ని ఈ స్థాయిలో మోపడాన్ని
కేటీఆర్ గారు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసిన సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. చేనేత అనేది కేవలం వస్త్ర తయారీ రంగమే కాదు, అది మన ప్రజలకు సంబంధించి మన సాంస్కృతిక వారసత్వం కూడా అనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ గారు కుండ బద్దలు కొట్టి చెప్పిన సందర్భం మనకు కనిపించింది. గతంలో కూడా ప్రభుత్వం మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేనేత వస్త్రాలపై 5% జీఎస్టీని విధించింది. అంతటితో ఆగకుండా ఏకంగా 12% పెంచాలని ఆ తర్వాత నిర్ణయం తీసుకున్న సందర్భం. ఇప్పుడు ఏకంగా 18% పైగా పెంచాలనే ఆలోచన ఏదైతే చేస్తూ ఉన్నారో, ఈ నిర్ణయం ఏదైతే చేస్తూ ఉన్నారో ఇదంతా కూడా అత్యంత బాధాకరం అని చెప్పేసి చేనేత కుటుంబాలన్నీ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలనేది అది కేవలం హక్కు కాదు, అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బాధ్యత. అంటే ఓవైపు కార్మికులకు సంబంధించిన హక్కు అది, దానికి తోడుగా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బాధ్యత. కానీ ఆ బాధ్యత నుంచి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకోవడం వల్లే చేనేత రంగం కుదేలవుతున్న అంశాన్ని కేటీఆర్ గారు ప్రస్తావించారు. వ్యవసాయ రంగం తర్వాత దేశంలో అత్యధికమైన ఉపాధి అవకాశాలు కల్పించే ఈ కీలకమైన రంగాన్ని కాపాడాల్సింది పోయి, ఆదుకోవాల్సింది పోయి, ఛిద్రమవుతున్న చేనేత కార్మికులకు సంబంధించిన బతుకులను తీర్చిదిద్దాల్సింది పోయి వారికి ఈ రకంగా వెన్నుపోటు పోయడం అనేది అత్యంత దారుణమైన విషయం అని చెప్పేసి కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు. చివరికి ఈ భారమంతా కూడా మళ్ళీ వినియోగదారులపై పడే పెను ప్రమాదం కూడా పొంచి ఉంది. జీఎస్టీ పెంపుతో ఓవైపు చేనేత కార్మికులకు సంబంధించిన ఉపాధి దెబ్బతినడం, చివరికి ఆ భారమంతా కూడా చివరికి మహిళలపైన, ఆడబిడ్డలపైన, చేనేతకు సంబంధించిన చీరలు కొనుగోలు చేసే వినియోగదారులపైన పడే పెను ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో అవి కూడా భారమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముక్త కంఠంతో ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తుంది ఒకటే, చేనేత కార్మికులను ఆదుకోవాలి. చేనేత కార్మికులపై వేస్తున్న ఈ భారం ఏదైతుందో ఈ భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కేటీఆర్ గారు చెప్పిన డిమాండ్ ఏవైతే ఉందో, లేవనెత్తిన ఈ అంశం ఏదైతుందో పెద్ద ఎత్తున చేనేత కార్మికుల కుటుంబాల్లో కూడా చర్చ జరుగుతున్న సందర్భం. కేంద్రంలోని బీజేపీ సర్కార్ అలాగే రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న చేనేత వ్యతిరేక విధానాలపై కూడా చేనేత కార్మిక లోకమంతా కూడా భగ్గుమంటున్న పరిస్థితి క్షేత్రస్థాయిలో మనకు కనిపిస్తూ ఉంది. మరో కీలకమైన అంశం కూడా మనకు కనిపిస్తోంది. వేటుపై వెరుపు, ఓటమి జడుపు అంటూ కీలకమైన వార్త. అనర్హత నీడలు, అంతులేని భయాలు, అలవోకగా అబద్ధాలు అంటూ బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారం రోజు రోజుకు కూడా మలుపు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పేసి ఫిరాయింపు, ఎమ్మెల్యేల బుకాయింపు అంటూ ఈ అంశం మనం ప్రధానంగా చూస్తున్నాం. అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశాం తప్ప తాము పార్టీ మారలేదని చెప్పేసి వారు కొత్త రాగం అందుకోవడం అనేది తెలంగాణ సమాజం కూడా ఈరోజు గమనిస్తూ ఉంది. స్పీకర్ నోటీస్కు 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాన్ని ప్రధానంగా మనం ఇక్కడ చూడొచ్చు. అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకే ఈ రకంగా ఆపసోపాలు పడతా ఉన్నారు. పూర్తిగా గతంలో అధికారంలోకి కాంగ్రెస్ రాగానే ఏ రకంగా ప్రజా తీర్పును వంచి ఏ రకంగా అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారో చివరికి న్యాయస్థానాల నుంచి కూడా ఒత్తిడి పెరగడం, స్పీకర్ నుంచి కూడా ఒత్తిడి పెరిగిన నేపథ్యంలోనే అనర్హత వేటును తప్పించుకునేందుకే ఈ రకంగా ఆపసోపాలు పడతా ఉన్నారనే అంశం ప్రస్తుతం తీవ్ర స్థాయిలో చర్చకు దారితీస్తున్న సందర్భం. ఎమ్మెల్యేల సమాధానాలపై అభ్యంతరాలు ఉంటే 3 రోజుల్లో చెప్పాలని సభాపతి కార్యాలయం కూడా స్పష్టం చేసిన అంశం కనిపిస్తుంది. ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ శాసనసభ్యులకు లేఖలు రాసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే మొత్తం వ్యవహారం అంతా కూడా తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తుంది. ఏ రకంగా ఒక్కసారిగా ప్రజా తీర్పును పూర్తిగా తుంగలో తొక్కి అధికార మార్పిడి జరగగానే కాంగ్రెస్లో చేరిపోయి తెలంగాణకు సంబంధించిన ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి గత 20 నెలలుగా కొనసాగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ ఓవైపు పోరాటం చేయడం, ప్రజల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత అధికార పక్షంపై నెలకొన్న నేపథ్యంలోనే ఈ మొత్తం వ్యవహారంలో అంతులేని భయాలతో వీరంతా కూడా వెంటాడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పేసి ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్పీకర్కు తెలియజేయడం, బుకాయించడం అనేది ఇప్పుడు కీలకంగా మారుతున్న సందర్భం. దీనిపై సమాధానం చెప్పాలని చెప్పేసి సభాపతి కార్యాలయం కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో, స్పష్టం చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ స్పందిస్తుంది. ఎలా స్పందిస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. కన్నతల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచిన జంపు జనాలకు పూర్తిగా వెన్నులో వణుకు పుడుతుందనే అంశం ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఎన్నుకున్న ప్రజల తీర్పును మోసగించి గోడ దూకిన ఎమ్మెల్యేలకు రానున్న రోజుల్లో కూడా తప్పకుండా ఉప ఎన్నికలు వస్తే పూర్తి స్థాయిలో గుణపాఠం చెప్పేందుకు ప్రజాక్షేత్రంలో తెలంగాణ సమాజం సిద్ధంగా ఉన్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. ఉప ఎన్నికలు ఖాయమనే ఒక చర్చ కూడా జరుగుతున్న సందర్భం మనం చూస్తున్నాం. ఇప్పటికే ఓవైపు జూబ్లీహిల్స్లో అనివార్యంగా జరగబోతున్న ఉప ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపల పడడం ఖాయమనే స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు వస్తే తప్పకుండా
గులాబీ జెండా రెపరెపలాడుతుంది. గులాబీ జెండాను తెలంగాణ సమాజం గుండెల్లో పెట్టుకుంటుందన్న చర్చ కూడా క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది. ఓవైపు యూరియా సంక్షోభం, మరోవైపు ఇటీవల గ్రూప్ 1కు సంబంధించిన వైఫల్యం నేపథ్యంలో పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేకత రోజు రోజుకు తారాస్థాయికి చేరుతున్నట్టుగా అన్ని రకాల సర్వేలు కావచ్చు, అన్ని రకాల అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్న సందర్భం మనం చూస్తున్నాం. తెలంగాణ ప్రజల నాడి ఏ రకంగా ఉందో స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యంలోనే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల వెన్నులో వణుకు పుడుతున్నట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ఈ క్రమంలోనే వారు తమ రాగాన్ని మార్చినట్టుగా తమ రాగాన్ని మార్చి కేవలం బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పేసి ఇప్పుడు చెప్పడం అనేది పూర్తిగా బుకాయింపు కిందికి వస్తుందనే అభిప్రాయాన్ని కూడా అందరూ వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరో కీలకమైన అంశం మనం చూస్తున్నాం. కేటీఆర్కు గ్రీన్ లీడర్షిప్ అవార్డు అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తుంది. పర్యావరణ కృషికి అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. 24వ తేదీన అమెరికాలోని న్యూయార్క్లో ఈ అవార్డును ప్రదానం చేయబోతున్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ప్రయత్నాలు చేసిన ఫలితాలు ఏ రకంగా హైదరాబాద్కు సంబంధించిన ప్రజలకు, జంట నగరాలకు సంబంధించిన ప్రజలకు గ్రీన్ కవర్ ఏ రకంగా పెరిగింది, గ్రీన్ సిటీగా హైదరాబాద్ను తీర్చిదిద్దేందుకు ఏ రకంగా కొత్త లంగ్ స్పేస్లను క్రియేట్ చేయడం, దీనికి తోడుగా ఉన్న ప్రభుత్వ పార్కులను కాపాడుకోవడం, దీనికి తోడుగా సిటీ అవుట్స్కర్ట్స్లో కూడా పెద్ద ఎత్తున హరితహారంకు సంబంధించిన కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టడంతో పాటుగా గ్రీన్ సిటీగా, క్లీన్ సిటీగా, ఇంటర్నేషనల్ సిటీగా పూర్తిగా ఒక విశ్వనగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దే అనేక కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యం, దీనికి తోడుగా పర్యావరణ కృషికి చేసిన ప్రత్యేకమైన చర్యల నేపథ్యంలోనే కేటీఆర్ గారికి గ్రీన్ లీడర్షిప్ అవార్డు ప్రదానం చేయాలని చెప్పేసి అంతర్జాతీయ సంస్థ ప్రకటించడం, నిర్ణయించడం అనేది ప్రతి ఒక్కరికి కూడా, తెలంగాణ ప్రజలందరికీ కూడా గర్వకారణంగా మనం భావించాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఏకంగా 24% నుంచి తెలంగాణ హరితం అనేది 33%కి పెరిగింది. ఇది కేవలం ఇతర రాష్ట్రాల్లోనే కాదు, దేశ స్వతంత్ర భారత చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా అనతి కాలంలోనే ఇంత స్థాయిలో, తెలంగాణలో పెరిగిన స్థాయిలో అడవుల విస్తీర్ణం కావచ్చు, హరిత విస్తీర్ణం ఎక్కడా జరగలేదని చెప్పేసి పర్యావరణ నిపుణులు కూడా స్పష్టం చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. దీనికి తోడుగా హైదరాబాద్ అనేది వాస్తవానికి సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు కేవలం కాంక్రీట్ జంగల్గా, కేవలం భవనాలకు సంబంధించి, రోడ్లకు సంబంధించి తప్ప ఎక్కడ కూడా పచ్చదనం కావచ్చు, పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకునే పరిస్థితి. కానీ ఒక విశ్వనగరానికి ఉండాల్సిన అన్ని హంగులు, ఓవైపు ఫ్లైఓవర్ కావచ్చు, మరోవైపు అన్ని రకాల మౌలిక సదుపాయాలు, సౌకర్యాలతో పాటుగా గ్రీన్ కవర్ అనేది అత్యంత కీలకం. మంచి లంగ్ స్పేస్లు కూడా తప్పకుండా ఉండాల్సిన అవసరం ఉందనే ఆలోచనతో ఆ దిశగా కూడా చేసిన ప్రయత్నాలకు ఈ రకంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం, కేటీఆర్ గారికి గ్రీన్ లీడర్షిప్ అవార్డు అందించాలని చెప్పేసి ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థ నిర్ణయించడం అనేది యావత్ తెలంగాణకు గర్వకారణంగా నిలుస్తున్న అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక మరో కీలకమైన అంశం మనకు కనిపిస్తూ ఉంది. దారి మళ్లిన 250 కోట్లు అంటూ కార్మిక వర్గానికి సంబంధించిన కార్మికుల చెమట చుక్కలను దోచుకునేందుకు ప్రభుత్వ పెద్దలు మూటలు అందుకునేందుకు ఈ రకంగా మొత్తం వ్యవహారాన్ని నడిపించారనే అంశాలపై నిన్ననే నమస్తే తెలంగాణ ఈ కీలకమైన అంశాన్ని వెలుగులోకి తెచ్చింది. ఇది నిన్న పెద్ద ఎత్తున సంచలనం రేకెత్తించిన అంశం. తాజాగా ఈ మొత్తం వ్యవహారంలో కొత్త కోణాలు కూడా బయటపడతా ఉన్నాయి. ఎఫ్డీల తనఖాతో రుణం తీసుకొని ప్రైవేటుకు పూర్తిగా ధారాదత్తం చేశారనే అంశం కూడా మనం నమస్తే తెలంగాణలో ఈరోజు సంచలనాత్మకమైన కథనం చూస్తూ ఉన్నాం. బీమా సొమ్ము స్కామ్లో కొత్త కోణం కనిపిస్తూ ఉంది. బడ్జెట్ అప్రూవల్ లేకుండానే ముందుకు వెళ్ళారు. చక్రం తిప్పడంలో కీలకంగా దానకిషోర్, రూల్స్ గాలికి వదిలేసి 2 రోజుల్లో పేమెంట్ అంటూ ఈ అంశం కనిపిస్తూ ఉంది. పెండ్లి కానుక వంటి పథకాలకు కూడా బై చెప్పేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చాక 54,000 అప్లికేషన్లు పెండింగ్లో పెట్టారు. అప్రూవల్ స్టేటస్ కనిపించినా కూడా చెల్లింపులు లేవనే అంశం మనం చూస్తున్నాం. ఆ డబ్బు కూడా దారి మళ్లిందనే అనుమానాలను కూడా కార్మిక లోకం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. వాస్తవానికి కార్మికులకు సంబంధించిన చెమట చుక్కలు, వారి శ్రమ, వారికి సంబంధించిన హక్కుల కోసం, వారి ఇబ్బందులను ఆదుకునేందుకు, ఇబ్బందుల్లో ఉన్న అసంఘటిత కార్మిక లోకాన్ని ఆదుకునేందుకు ఉద్దేశించిన నిధులను ఈ రకంగా ఒక అనామక కంపెనీకి బదలాయించడం, వారికి సంబంధించిన బీమా సొమ్ములను కూడా ఈ రకంగా దోపిడీ చేయాలన్న ప్రయత్నంపై ఇప్పటికే కార్మిక వర్గం అంతా కూడా భగ్గుమంటున్న సందర్భం కనిపిస్తుంది. దీనిపై సమగ్రమైన విచారణ జరగాల్సిన అవసరం ఉందనే డిమాండ్ కూడా ఊపందుకుంటున్న పరిస్థితిని మనం కార్మిక లోకం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ఇక మరిన్ని కీలకమైన అంశాలు కూడా చూద్దాం. మరో ముఖ్యమైన అంశం కూడా మనం చూడొచ్చు. డివిజన్ బెంచ్కు టీజీపీఎస్సీ అంటూ గ్రూప్ 1కు సంబంధించిన వ్యవహారంపై డివిజన్ బెంచ్కు వెళ్లాలని తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన వార్త కూడా కనిపిస్తోంది. గ్రూప్ 1పై అప్పీల్ చేయాలనే నిర్ణయం, నిపుణులతో చైర్మన్ సుదీర్ఘ సమాలోచన, హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేసే దిశగా కమిషన్ అడుగులు వేస్తుందనే అంశాన్ని మనం చూస్తున్నాం.
గ్రూప్ 1 అవకతవకలపై జ్యుడిషియల్ విచారణ చేపట్టాలని చెప్పేసి కేటీఆర్ గారు స్పష్టంగా డిమాండ్ చేసిన అంశం కూడా మనకు కనిపిస్తోంది. దీనిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి, తప్పకుండా వాస్తవాలు బయటికి రావాలి. గ్రూప్ 1 వైఫల్యం ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, హాల్ టికెట్ల జారీ నుంచి మొదలుకుంటే వాల్యుయేషన్ వరకు కూడా ఏ రకంగా మొత్తం వ్యవహారం అంతా కూడా నడిపించారు, దీని వెనుక ఎవరి పాత్ర ఉంది, ఎందుకోసం లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారనేది పూర్తి స్థాయిలో బయటికి రావాలంటే దీనిపై జ్యుడిషియల్ విచారణ చేపట్టాలని చెప్పేసి కేటీఆర్ గారు డిమాండ్ చేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. నిన్న ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ వద్ద పెద్ద ఎత్తున బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు నిరసన వ్యక్తం చేశారు. గ్రూప్ 1 వైఫల్యం అంతా కూడా కాంగ్రెస్ సర్కారు మోసం చేసింది, నయవంచన చేసింది, లక్షలాది మంది నిరుద్యోగులను ఎన్నికల వేళ అబద్ధాలతో మభ్యపెట్టి వారి జీవితాలతో చెలగాటమాడిందనే అంశాన్ని వారంతా కూడా ప్రస్తావించిన సందర్భం. గతంలో కేసీఆర్ గారి సారథ్యంలో 95% 95% లోకల్ రిజర్వేషన్లు సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించి ప్రక్రియను చేపట్టి తెలంగాణకు సంబంధించిన నిరుద్యోగ యువతీ యువకులకు, అది కూడా అర్హులైన వారికి అన్యాయం జరగకుండా పగడ్బందీగా పూర్తిగా పరీక్షలు నిర్వహించాలని ఆలోచన చేస్తే పూర్తిగా ఇప్పుడు దానికి భిన్నంగా మొత్తం వ్యవహారం అంతా కూడా నడుస్తూ ఉంది. అనేక రకాల ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని నిన్న ఒక అభ్యర్థి చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీవ్ర స్థాయిలో సంచలనం రేకెత్తించిన అంశం కూడా మనం చూసాం. ఈ క్రమంలోనే ఈ మొత్తం వ్యవహారంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వాస్తవాలు బయట పెట్టాల్సిన బాధ్యత ఉంది. లక్షలాది మంది నిరుద్యోగులు ఇదే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేటీఆర్ గారు కూడా ఈ డిమాండ్కు రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గే వరకు కూడా విశ్రమించే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన సందర్భం కూడా మనకు కనిపించింది. బీఆర్ఎస్వి శ్రేణులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కదం తొక్కుతూ ఉన్నారు. అనేక విద్యార్థి సంఘాలకు సంబంధించిన నేతలు కూడా మద్దతు ప్రకటిస్తున్న సందర్భం కూడా క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. ఓవైపు యూరియా కోసం అన్నదాతలు తెలంగాణ వ్యాప్తంగా అల్లాడుతుంటే వారి బిడ్డలు ఉద్యోగాల కోసం వేచి చూసి చివరికి ఈ రకంగా నయవంచనకు గురయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన ఈ వైఫల్యం నేపథ్యంలోనే వారందరి జీవితాలు మరోసారి అంధకారంలోకి నెట్టబడ్డాయనే ఆందోళన కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా 2 కీలకమైన అంశాలు ఇప్పుడు కుదిపేస్తున్న అంశం. ఓవైపు యూరియా సంక్షోభం, మరోవైపు గ్రూప్ 1కు సంబంధించిన వైఫల్యం అంతా కూడా తెలంగాణ ప్రజాక్షేత్రంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఇక మరొక కీలకమైన అంశం కూడా ఇక్కడ కనిపిస్తుంది. సెక్రటేరియట్కు ఇంటర్నెట్ కట్ అయిపోయిన పరిస్థితి, కేబుల్స్ తెగిపోవడం వల్లే అంతరాయం, వివిధ శాఖల్లో నిలిచిన కార్యకలాపాలు. ఇటీవల జీహెచ్ఎంసీ పరిధిలో కేబుల్ వైర్లను ఎడాపెడా కత్తిరించిన ప్రభుత్వం అంటూ ఈ అంశం మనం చూస్తున్నాం. రాష్ట్ర పరిపాలనకు అత్యున్నత కేంద్రమైన సచివాలయంలోనే ఇంటర్నెట్ కట్ అయిపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎక్కడికక్కడ ఎడాపెడా కేబుల్ వైర్లన్నింటినీ కూడా కత్తిరించేశారు. ఆలోచన చేయకుండా కత్తిరించేయడం వల్లనే పూర్తిగా ఈ సమస్య తలెత్తిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. పరిపాలనా వ్యవహారాలను ప్రతినిత్యం కూడా మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాల్సిన సచివాలయంలో ఏకంగా ఇంటర్నెటే కట్ అయిపోయిందంటే ఏ రకంగా ప్రభుత్వ వ్యవహారాలు కావచ్చు, కార్యకలాపాలు స్తంభించిపోతాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే పరిపాలన గాడి తప్పింది, పరిపాలనను పూర్తిగా గాలికి వదిలేశారనే విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్న నేపథ్యం. ఓవైపు యూరియా సంక్షోభం నెలకొంటే ఆ సంక్షోభాన్ని తీర్చేందుకు ఒక్క ప్రయత్నం కూడా చేయట్లేదనే విమర్శలు పెద్ద ఎత్తున రైతాంగం నుంచి వ్యక్తమవుతున్న ఈ తరుణంలో సచివాలయంలో పూర్తిగా ఇంటర్నెట్ కూడా కట్ కావడం అనేది ఇప్పుడు తెలంగాణ సమాజాన్ని మరింత ఆగ్రహానికి గురి చేస్తుందని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఇంకొకసారి సాక్షి పత్రిక చూద్దాం. సాక్షి పత్రికలో ప్రధానంగా ఒక కీలకమైన అంశం కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎంతకీ ఎదగదు వానాకాలం పంటలపై యూరియా ప్రభావం అంటూ ఒక కీలకమైన అంశం. ఇప్పటికీ వాస్తవానికి 60 రోజులు గడిచిపోయింది. యూరియా సంక్షోభం, సరైన సమయంలో యూరియా వేయకపోతే పూర్తిగా పంట అంతా కూడా దిగుబడి తగ్గి రైతు పూర్తిగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉందని ఇప్పటి వరకు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఏపుగా ఎదగాల్సిన సమయంలో మొక్కజొన్న నష్టపోతోంది, రంగు మారుతోంది, పత్తి కూడా పూర్తిగా రంగు మారుతున్న పరిస్థితి, వరి కూడా అదే పరిస్థితిలో ఉంది. వేసిన పంటలు వేసినట్టే ఎండిపోతున్నాయి, దిగుబడి పూర్తిగా తగ్గిపోతుందనే ఆందోళన రైతాంగంలో వ్యక్తమవుతుంది. వరి ఉత్పత్తిలో దాదాపు 35 నుంచి 45% దిగుబడి తగ్గే ప్రమాదం ఉన్నట్టుగా కూడా అంచనా వేస్తున్నారు. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి రైతాంగం అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న అంశం కూడా మనం చూస్తున్నాం. పొంచి ఉన్న తెగుళ్ల ముప్పు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి అంటూ క్షేత్రస్థాయిలో చేసిన అధ్యయనంపై ఒక సమగ్రమైన కథనం కూడా మనకు కనిపిస్తుంది. ఎంతకీ కూడా పంట ఎదగకపోవడంతో రైతాంగం అంతా కూడా అవస్థలు పడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే మనం ఇక్కడ చూస్తున్నాం, నమస్తే తెలంగాణలో కంటి ముందే పంట ఎండిపోతున్న నేపథ్యంలో రైతాంగం అంతా కూడా ఏమీ చేయలేక చివరికి పశువులను పంట పొలాల్లోకి వదిలి మేపుతున్న
దయనీయమైన పరిస్థితి కనిపిస్తోంది. నిన్న ఈ సంఘటన అందరినీ కూడా కలిసివేసిన పరిస్థితి. కంటికి రెప్పలా కాపాడుకున్న పంట ఎదగకపోవడంతో చివరికి పశువుల మేతకు వదిలిపెట్టడం అనేది రోజు రోజుకు దిగజారుతున్న పరిస్థితికి అద్దం పడుతుంది. ప్రతి ఒక్కరిని కూడా తీవ్రమైన ఆవేదనకు గురి చేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా రైతు అంటే ఒక అనుబంధం ఉంటుంది. రైతు ఇబ్బందులు పడ్డా, రైతు కన్నీరు పెట్టుకున్న తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా అండగా నిలుస్తుంది. ఒక భావోద్వేగమైన బంధం తెలంగాణ సమాజంలోని 4 కోట్ల మంది ప్రజలకు రైతుతో ఉంటుంది. కానీ యూరియా సంక్షోభానికి సంబంధించి 60 రోజుల పాటు ఈ సమస్య తీవ్ర రూపం దాల్చుతున్న సమస్యను పరిష్కరించాల్సింది పోయి కుంటి సాకులతో రైతు వెన్ను వీరుస్తూ ఉన్నారు. 10 ఏళ్ల పాటు సంతోషంగా సాగిన సాగును కన్నీటి సేద్యంగా మార్చారనే ఆవేదన తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల్లో కూడా వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో పూర్తిగా పంట ఎదగకపోవడం, పంట పూర్తిగా ఎండిపోతున్న పరిస్థితి, దిగుబడి వచ్చే పరిస్థితి లేకపోవడంతో చివరికి పశువులకు మేతగా పంటను వదిలేయడం అనేది రైతు బాధను మరింతగా రెట్టింపు చేస్తున్న పరిస్థితి. రైతు పూర్తిగా ఛిద్రమవుతున్నాడు. రైతు బతుకంతా కూడా ఆగమవుతున్న పరిస్థితి మనకు క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. ఇంకోసారి తెలంగాణ టుడే చూద్దాం. బీఆర్ఎస్ ప్లాన్స్ లీగల్ ఆన్స్లాట్ అంటూ కీలకమైన వార్త ఇది. పార్టీ ప్రిపేరింగ్ పిటిషన్స్ ఫర్ నియర్లీ 50 యాక్టివిస్ట్ బుక్డ్ ఫర్ క్రిటిసైజింగ్ కాంగ్రెస్ అంటూ ఈ అంశం మనం చూస్తున్నాం. వెండెటా పాలిటిక్స్, ప్రతీకార రాజకీయ వ్యవహారాలు కావచ్చు, రాజకీయ కక్ష సాధింపులో భాగంగా పెట్టిన కేసులపై సమగ్రంగా పోరాటం చేయాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఇటీవల 2 రోజుల క్రితం హైకోర్టు ఇచ్చిన సంచలనాత్మకమైన తీర్పు నేపథ్యంలో పౌరుల హక్కులను కాలరాసే విధంగా నమోదు చేసే కేసులు ఏవైతే ఉన్నాయో, రాజకీయ కేసులు కావచ్చు, రాజకీయ విమర్శలు చేసిన దానిపై వేసే కేసులను పూర్తిగా వాటిపై పోరాటం చేసేందుకు, న్యాయ పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. దాదాపు 50 మందికి పైగా ఇటీవలే బీఆర్ఎస్కు సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్ట్పై కేసులు నమోదు చేసిన నేపథ్యంలో వారందరికీ సంబంధించిన కేసులను ఒకేసారి ఫైట్ చేసేందుకు కూడా రంగం సిద్ధమవుతున్న పరిస్థితి. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ తీర్పును ప్రెసిడెంట్గా చేసుకొని రానున్న రోజుల్లో న్యాయస్థానాల్లో ఈ మొత్తం కేసులపై పోరాటం చేసేందుకు, న్యాయస్థానాల్లో పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైన అంశం కూడా మనకు కనిపిస్తోంది. ఇంకో కీలకమైన వార్త, కేటీఆర్ డిమాండ్స్ అసెంబ్లీ డిబేట్ ఆన్ గ్రూప్ 1 రో అంటూ మరో వార్త కూడా మనకు చూడవచ్చు. ఓవైపు గ్రూప్ 1 వైఫల్యంపై, లక్షలాది మంది నిరుద్యోగులకు సంబంధించిన సమస్యపై కేవలం జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయడమే కాదు, రాష్ట్ర అత్యున్నత చట్టసభ అయిన అసెంబ్లీలో కూడా దీనిపై చర్చ జరగాలి. కాబట్టి స్పెషల్ అసెంబ్లీ సెషన్ను దీనిపై పిలవాల్సిన అవసరం ఉందనే డిమాండ్ను కేటీఆర్ గారు వినిపిస్తూ ఉన్నారు. ఇప్పటికే రాజకీయ వ్యవహారాలకు గతంలో అనేక సందర్భాల్లో రాజకీయ కక్ష సాధింపులకు కావచ్చు, రాజకీయంగా బురద జల్లేందుకు మాత్రమే మీరు అసెంబ్లీని సమావేశపరిచారు. వాస్తవానికి ప్రజలకున్న కీలకమైన సమస్య మొన్న యూరియాకు సంబంధించిన సంక్షోభంపై చర్చించమంటే దానిపై కూడా చర్చించలేదు. చివరికి ఇప్పుడు గ్రూప్ 1కు సంబంధించిన వైఫల్యంపై కూడా చర్చించేందుకు వెనకాడుతున్నారు. కాబట్టి వెంటనే అసెంబ్లీని సమావేశపరిచి ఎవరి హయాంలో ఉద్యోగ నియామక ప్రక్రియ ఇలా కొనసాగిందో తప్పకుండా చర్చిద్దామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ చేస్తూ వెంటనే స్పెషల్ అసెంబ్లీ సెషన్ను పిలవాలని చెప్పేసి కేటీఆర్ గారు డిమాండ్ చేసిన అంశం కూడా ఈరోజు మనకు పత్రికల్లో, తెలంగాణ టుడేలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు పత్రికల్లో మనకు ప్రధానంగా వచ్చిన వార్తలు. వచ్చిన బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వీటిపై మనం చర్చిద్దాం.